పేదపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీస్ కమిషనర్ను కలిసేందుకు వెళ్తున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని అన్నారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీ బర్దాష్ మీ యూనిఫామ్ విలువను మీరే తీసేసుకుంటారు. మీ దొంగ రాహుల్ గాంధీ నీ దొంగలు ఇది పట్టుకొని తిరుగుతారు కదా, ఇది ఎక్కడ అమలు అవుతుంది? ఇక్కడ ఇది అమలు కావాలా కావద్దా? మీరు దుద్దిల్లగాడు జీతాలు ఇస్తుండ మీ అందరికి మంత్రి పోలీసుకు దుద్దిల్లగాడు జీతాలు ఇస్తుండవాడు ఎన్ని కేసులు పెడతారా? మీరు అవమానపడండి. జడ్జిలు రిజెక్ట్ చేస్తారు. యూనిఫామ్ ఉన్నది వాళ్ళ కోసమా? న్యాయబద్ధమైన కేసులు పెట్టండి. ఇదేంది? రాహుల్ గాంధీ దొంగ పట్టుకొని తిరుగుతుండు కదా, వాడికి ఇక్కడ జవాబు చెప్పాలి. మంత్రులు రామగుండం సిపి ఐపీఎస్ ఆఫీసరా? ఏమైనా గ్రూప్ అని ఆఫీసరా? అయినా మేము బాధపడకపోదు. ఐపీఎస్ ఆఫీసర్లకు అవమానం చేస్తున్నారు మీరు. ఇక్కడ హద్దులు మీరే. ఎన్ని కేసులు పెడతారా? మీరు పెట్టండి. చూసుకున్నామా? బుద్ధి లేదా మీకు? సిబిని కలవడానికి టైం వేయడానికి ఏమన్నది వీళ్ళకు? ఆఫీసర్ కలవద్దు. అదేనండి, అరెస్టు చేయమని లోపలికి వెళ్తాను. మీకు అక్రమ అరెస్టులు వదిలిపెట్టాం మేము. ఏంటంటే మీరు చంపేస్తారా? మీరు చూపించాలి. ఇది ఇక్కడ అమలు అవుతుందా లేదా? రాహుల్ గాంధీ మాట్లాడాలి. దుద్దిల శ్రీధర్ రాజ్యాంగమా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ లేదు. మేము సిపి అపాయింట్మెంట్ ఇస్తారా? మమ్మల్ని లోపల తీసుకుపోయి కేసులు పెడతారా? ఏసీబీ ఆఫీస్ తీసుకుపోండి. మీరు మమ్మల్ని అయితేనేమో జైలుకు పంపాలి, లేకపోతేనేమో రామగిరి ఎస్ఐ, టూ టౌన్ సిఐ, కమాన్పూర్ ఎస్ఐ సోషల్ మీడియాలో రోజు హైకోర్టు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ధి వస్తలేదానే? సావుకు రేటు కడతారన్నా. మంచిని 25 లక్షల సాగు రేటు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అడుక్కోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ దుద్దిల్ల శ్రీధర్ మూడోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ, ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు పాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు.
ప్రతిరోజు ఏదో ఒక విధ్వంసం. ఇవాళ మంత్రిలో పోలీస్ రాజ్యం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిల్లా శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడసలేదు. ఇవాళ దొంగ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఈ మంత్రికి వచ్చి నువ్వు జవాబు చెప్పాలి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. మొన్నని కర్ణాటక ముఖ్యమంత్రి టీకే శివకుమార్ దీన్ని పట్టుకొనే ప్రమాణ స్వీకారం చేసిండు. మీరు దీన్ని వంచి అవమానపరిచి చేతిలో పట్టుకున్నందుకు సిగ్గుపడండి మీరంతా. దుద్దిల శ్రీధర్, నువ్వెన్ని కేసులు పెట్టినా, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసును కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సత్తిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో చాక్కున్న నిన్ను, నీ జోకర్ తమ్ముడిని, నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టని సందర్భంగా హెచ్చరిస్తాం. దుద్దిల శ్రీధర్, నీ రాజ్యాంగం ఎక్కువ రోజులు నడవది. ఖచ్చితంగా ఇంకెక్కువ 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఇదే రోడ్డు మీద నీ భార్య, నీ తల్లి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే రోజులను తీసుకొస్తాం. నీకు మా తల్లులు, మా భార్యలు, మా అక్క చెల్లెలు ఏడుస్తుంటే నీకు ఈ మట్టి సంబంధం లేదు, నీకు ఈ పేగు సంబంధం లేదు. నువ్వు ఓటు సంబంధంతో ఇక్కడ మా వాళ్ళను మాతోటే తగులాటలు పెట్టించింది. గౌన్లోళ్లకు, కాపోళ్ళకి ఎవరికి వాళ్లకు తగులాటలు పెట్టించి నువ్వు హైదరాబాద్లో మంటగాగుతున్నావు బిడ్డ. నీ జోకర్ తమ్ముని నేను తీసుకురాక తప్పదు. ఖచ్చితంగా దుద్దిల శ్రీధర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రామగుండం పోలీసులు హెచ్చరించినాం, అయినా మార్పు వస్తలేదు. ఇవాళ సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ రామగుండం ఎస్ఐ సిఐలు ఎవరో మాట్లాడుతున్నారు, సిపిని కల్పిస్తా అంటున్నారు. నేను అంటున్నా బిడ్డ, మీరు ఎంతమందిని జైలుకు పంపిస్తారు అంతమందిని జైలుకు పంపించండి. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఆషామాషిగా లేదు. మేము దలుచుకుంటే మీ పోలీస్ స్టేషన్లు సరిపో, మేము జైలు బరో కార్యక్రమం పెడితే అని హెచ్చరిస్తున్నాను నేను పోలీసుని కూడా. రామగుండం సిపి అవమానపడాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనే గురుత్వం తెచ్చుకోవాలి. మీరు ఏదో ఆ ఎస్ఐ నుంచి మీరు ప్రమోట్ అయిన వ్యక్తి కాదు. ఐపీఎస్ ఆఫీసర్లు అంటే రాజ్యాంగం రక్షించబడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రక్షించబడాలి. కానీ ఈ రామగుండంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా అవమానపడతా ఉన్నది రాజ్యాంగం అంటే. మీ యూనిఫామ్కి అవమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటారు? 2వ జడ్జి ఈ అరెస్టు చెల్లదని రిటర్న్ పంపించి అవమానపడండి పోలీసులు. మీ కాకి దుస్తులు వేసుకునే నైతిక విలువ హక్కు లేదు మీకు అని నేను ఇవాళ హెచ్చరిస్తున్నా. ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ చనిపోయిన ఆయన తమ్ముడు ఏం మాట్లాడి నిన్న? విషయం చెప్పండి అన్న, అది వినబడతలేదు. రవి అనే వ్యక్తి నన్ను చంపుతాడని భయపడి మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడు నిన్న పొద్దున ఆయనకు ఆ బండి రవితోటి అక్కడ కాంగ్రెస్ నాయకులంతా కలిసి 25 లక్షల రూపాయల 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇక్కడ ఆయన కాగితం రాపించారు ఆ కుటుంబానికి. ఇవాళ ఈ చంపినోడు ఎవడైతున్నాడో, ఎవడైతే కారణమైండో వాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాని 25 లక్షల రూపాయలు వానితోటి చనిపోయిన కుటుంబానికి ఎగ్గొట్టియాలని మళ్ళీ వాడిని కాపాడడానికి ఇవాళ పూదర్ సత్తి మీద కేసు పెట్టిండ్రు. దీంట్లో రహస్యం ఆ కుటుంబానికి అర్థమైతే లేదు. పూదర్ సత్తిని ముందట తీసుకొచ్చి పెడితే ఆ 25 లక్షల రూపాయలు ఎగ్గొట్టచ్చు, చావుకు కారణమైన కాపాడొచ్చు. వాని పేరు పెట్టకుండా వాని ఏవర్ను పక్కకు పెట్టి ఏటు అయినటువంటి పూదర్ సత్యనారాయణ పట్టుకొచ్చిర్రు రాత్రి 2 గంటలకు పోయి. ఏ పోలీసులు మీరు? ఎవరు మీకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? చదువుకున్నారా, చదువుకోలేదా? ఇవాళ అవమానపడుతున్నా. ఎందుకంటే 91లో మా అన్న ఎస్ఐగా ఉండే, అప్పటి నుంచి నాకు పోలీసులతో మిత్రత్వం ఉన్నది. ఇంత పోలీసులు అవమానపడుతుంటే నేను బాధపడుతున్నా. 10 సంవత్సరాలు పోలీసులను కాపాడినాం. అనేక కుట్రలు చేసింది ఇదే దుద్దిల శ్రీధర్ గాడు. ఆ రోజున ఎస్ఐలను, సిఐలను
జైలుకు పంపడానికి కుట్రలు పన్నిండు. అయినా నేను కాపాడిన. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారని కాపాడితే ఇవాళ ఆ పోలీసుల కనీసం గురుత్వం లేకుండా వివరిస్తా ఉన్నారు. ఈ పోలీసులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. పోలీస్ యూనిఫామ్ అవమానపడుతున్నదని ఇవాళ బాధపడుతున్నా. ఇవాళ ఈ 25 లక్షల రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి మోసం చేయడానికి, వాడు కాంగ్రెస్ వాడిని కాపాడడానికి, దుద్దుల శ్రీధర్ గారికి వత్తాసు పలకడానికి ఆ మంత్రి సిఐ ఏసీపీ ఇద్దరు కూడా మడత రమేష్, అరే రమేష్ ఇంకా ఎవడు మంత్రి సిఐ పేరేంది రాజు, మీ ఇద్దరు ఏ బొక్కలను విడిచిపెట్ట బిడ్డ. మీరు ఇంకా ఉంటారు 5-10 సంవత్సరాలు ఉద్యోగాలలో. ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతా ఉన్నది. మీరు ఎక్కడికి పోయినా విడిచిపెట్టాం. మేము 10 సంవత్సరాల అధికారంలో పోలీసులతో కలిసి గొప్పగా సేవలు అందించడం ప్రజలకని మేము ఇంట్లో ఉండి ఓపిక పడుతుంటే ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు. నేను దుద్దిల శ్రీధర్ గారికి ఇంకా అడుగులకు మడుగులొత్తే పోలీసులను గుర్తు చేస్తున్నా. అవమానపడండి. వాడు ఇక్కడున్నటువంటి దుగ్గల్, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ దుగ్గల్ని వీడు గంజాయి కుట్ర చేస్తుంటే, గంజాయి కుట్ర చేయడానికి దుగ్గల్ సహకరించడని హైదరాబాద్ పోలీసులకు చెప్తా అన్న దొంగ. అంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసులు ఎంత నిష్పక్షపాతంగా, ఎంత న్యాయబద్ధంగా పనిచేసిరనడానికి వీడు పన్నిన గంజాయి కుట్రకు సహకరించడు దుగ్గలని వీడు మాట్లాడిన విషయాలు ఇవాళ సమాజం మళ్ళొకసారి వినాలి. అది మేము సోషల్ మీడియా ద్వారా వినిపిస్తాం. దుగ్గల్ గారు ఆ రోజు నిష్పక్షపాతంగా మొన్నటి వరకు చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిరు, సత్యనారాయణ సిపి చేసిండు. ఎవ్వరు కూడా ఇటువంటి నీచం పనులకు తావివ్వలేదు. కానీ ఇవాళ రామగుండం సిపి ఏం జవాబు చెప్తుండు? మీ నాయకత్వంలో, మీ సౌజన్యంలో మీ పోలీసులు అవమానపడుతున్నారు. జడ్జీలు కేసులను తిరస్కరిస్తున్నారు. ముఖం మీద ఫైళ్లు పెట్టి కొడుతున్నారు. అవమానపడండి. కాకి యూనిఫామ్ అవమానపడండి. దుద్దిల శ్రీధర్ గారు అవమానపడడు. వాడు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు పోలీసులను వాడుకుంటాడు. పోలీసులను వాడుకొని వాని కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. కనుక ఇవాళ నగ్న సత్యంగా కనబడుతున్నది ఆయన రికార్డ్ ఎవిడెన్స్, ఆయన స్టాంప్ పేపర్. దీనికి జవాబు చెప్పాలి ఇవాళ రామగుండం సిపి, రామగుండం పోలీస్. ఇక్కడ భారత రాజ్యాంగం రక్షించబడాలంటే దుద్దిల శ్రీధర్ గారి మెప్పులకు మీరు పోకండి. పోలీస్ తస్మత్ జాగ్రత్త. ఇప్పటి కూడా చెప్తున్నా, మొట్టమొదటిసారి వచ్చిన జైలు బరో కార్యక్రమానికి మళ్ళీ పిలుపునిస్తా. మొన్ననే కాటారంలో చెప్పిన, కాటారం పోలీసులు కావచ్చు, భూపాలపల్లి జిల్లా పోలీసులు కావచ్చు, రామగుండం పరిధి సిపి పరిధిలో ఉన్న పోలీసులు కావచ్చు, మమ్మల్ని మీరు కేసులతోటి అణిచివేయలేరు. దుద్దిల శ్రీధర్ గాడు మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాడు ఎన్ని కుట్రలు చేసినా, వాని తమ్ముడు వాడు ఎన్ని కుతంత్రాలు పన్నినా మమ్మల్ని పూర్తిగా, నన్ను నా భార్యను అంతమొందించేదాకా వాని కుట్రలను ఛేదిస్తూనే ఉంటాం. వాని అరాచకాలను అరకడుతూనే ఉంటాం. మంత్రిని సమాజాన్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. 80% పైబడి ఉన్నాం మేము బిడ్డ. నీ లెక్క 3 ఓట్లు లేవు మాయి. 30,000 ఓట్లు నా కులానికి ఉన్నాయి. 80,000 ఓట్లు నా సమాజం ఉన్నాయి. ఇవన్నీ ఉండగా నేను వదిలిపెట్టాం. 72,000 ఓట్లకు ఎప్పుడు కూడా తగ్గుతలేం. నీ నోట్ల సంచులు వచ్చినా 72,000 మంది ప్రజలు మా వెంబడి ఉన్నారు. ఆషామాషిగా లేం, అల్లాంటప్పగలేదు మా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మేము అక్కడ ఖచ్చితంగా నిలబడి ఉంటాం. నిన్ను వదిలిపెట్టాం. పోలీసులు తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయండి. కాకి యూనిఫామ్ను రక్షించండి. ప్రజలకు ఒక నమ్మకం రావాలి. ప్రజలు కాకి యూనిఫామ్ అంటే గౌరవించి సెల్యూట్ పెట్టే విధంగా మీరు ఉండాలి అని హెచ్చరిస్తూ సిపి గారు అపాయింట్మెంట్ ఎవరు 1 టౌన్ సిఏ గారు చెప్పారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము సిపి గారికి చూపిస్తాం. చివరిగా ఆయనకు చూపించి తర్వాత కార్యాచరణ తీసుకుంటాం. ఇకనైనా ఆపాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మా మిత్రులు మాజీ జిల్లా ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏం జరుగుతున్నది? బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి అయ్యేటువంటి రీతిలో ఇలా ఈ యొక్క పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ కండువాలు వేసుకొని సిఐలు, ఎస్ఐలు తిరుగుతున్నట్టుగా అర్థమైపోయింది. ఇలా వాళ్ళు పెట్టినటువంటి కేసు, పూదరి సత్తయ్య గౌడ్ మీద పెట్టినటువంటి కేసు జడ్జి రిజెక్ట్ చేసిండు అంటేనే మీరు అవమానపడాలి. మీరు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటిది ఏంటిది? చట్టాలు ఎటుపోతున్నాయి? నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమేనా
మీకు ఇచ్చినటువంటి పోలీస్ యూనిఫామ్. అందుకేనా మీరు డ్యూటీ